ఇద్దరు ముగ్గురు యెజబెల్ అనే వాళ్ళు లేరు. మరి చచ్చిపోయిన ఆవిడ గురించి మళ్ళీ దేవుడు అక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ చచ్చిపోయిన ఆవిడ తిరిగైనా వచ్చి ఉండాలి, లేకపోతే చచ్చిపోయినటువంటి ఆవిడ కుక్కచావు చచ్చిపోయింది కాబట్టి ఖచ్చితంగా దయ్యమైన అయ్యి ఉండిపోవాలి, లేకపోతే ఆవిడే మళ్ళీ పుట్టుండాలి కదా. ఆ యెజబెల్ మళ్ళీ నువ్వు ఉండనిచ్చావంటే దాని అర్థం అంతేనా? అంతేనా? యెజబెలు అనే పదం అక్కడ ఉపయోగించాడంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ ఒక స్త్రీ, ఒక ఆడావుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడిని అర్థం చేసుకోవాలి. ఎవరో ఆ స్త్రీ తెలియదు, మొత్తానికి ఒక ఆడావిడి ద్వారాగా సంఘంలోకి విషం అనేటువంటిది వచ్చింది. సంఘంలోకి తప్పుడు బోధ అనేది వచ్చింది. ఎవరి వల్ల అంటే ఒక స్త్రీ వల్ల వచ్చింది. యెజబెలు అనే పాత నిబంధనలో కనబడే స్త్రీ వల్ల ఇశ్రాయేలులోకి ఎవరు వచ్చారు? ఏ ఆరాధన వచ్చింది? బయలు ఆరాధన అనేది వచ్చింది. ఇక్కడ ఈ సంఘంలోకి వచ్చినటువంటి స్త్రీ వల్ల మళ్ళీ తప్పుడు ఆరాధన అనేటువంటిది ఏదో వచ్చింది. ఆ యెజబెలు వల్ల బయలారాధన వస్తే ఈ ఆడవాడి వల్ల సంఘంలోకి చొరబడిన తప్పుడు ఆరాధన ఏదో వచ్చింది. ఒక స్త్రీ మూలంగా జరిగింది ఇది అని అర్థం చేసుకోవాలి మనం. రెండవది, యెజబెలు అనే వ్యక్తి స్త్రీలింగంతో పోల్చబడింది. పాత నిబంధనలో ఉన్న యెజబెలు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. మగవాళ్ళని సైతం ఆమె కొంగుకి కట్టుకునే క్యారెక్టర్. ఆహాబుని సైతం తినే మాట చొప్పున నడిపించిన క్యారెక్టర్. రాజుగారు కూడా ఈవిడ చెప్పినట్టే వినాలి. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కలిగిన ఆడవాడు ఎవరో వచ్చారు ఆ చర్చిలోకి. మూడవదిగా, ఒక పాస్టర్ గారు ఆహాబు గారి భార్య వలె ఒక పాస్టర్ గారి భార్యలోకి సాతాను వచ్చాడు. యెజబెల్లోకి సాతాను వచ్చిందా? ఏం తీసుకొచ్చింది? బయలును తీసుకొచ్చింది, బయలారాధన తీసుకొచ్చింది ఇశ్రాయేలులోకి. బయలు అంటే ప్రస్తుతం ఒక దేవుడు పేరు చెప్పనులే, ఇప్పుడు వేరే పేరు పెట్టుకున్నారో నేను చెప్పను. ఆ ఆరాధన ఇశ్రాయేలులో తీసుకొచ్చింది ఆ యెజబెలు. కొత్త ఆరాధన క్రైస్తవ సార్వత్రిక సంఘంలో తీసుకొచ్చింది ఈ యెజబెలు. ఎవరో ఒక ఆడవిడి, బాగా సేవ చేసేది, బాగా ప్రేమించేది, బాగా అందరికీ కూడా మంచిగా చూసుకునేది. బహుశా పాస్టర్ గారు ఆవిడ బయట నుంచి వచ్చినటువంటి ఒక యూదా మతస్థురాలు క్రీస్తుని అంగీకరించి అలా తప్పిపోయిందా? మరి అదేంటనేది ఫుల్ క్లారిటీ లేదు. నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక క్రైస్తవ విశ్వాసి, అది కూడా ఒక ఆడావిడి, ఓ పాస్టర్ గారు ఆవిడనే అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. పాత నిబంధన గ్రంథంలో యెజబెలుని అర్థం చేసుకోకుండా, యెజబెలు గురించి మనం తెలుసుకోకుండా ఈ తొయితేరా అనేటువంటి సంఘంలో ఉన్న యెజబెలుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎంతమందికి అర్థమవుతుంది? పాత నిబంధనలో ఉన్న యెజబెలుతో ఇక్కడున్న ఆడావుడిని దేవుడు పోల్చాడంటే పాత నిబంధనలో కనబడేటువంటి యెజబెలు యొక్క క్యారెక్టర్ మనం చదవాలి. ఆ క్యారెక్టర్ని చదివితేనే ఈ సార్వత్రిక సంఘంలోకి చొడబడినటువంటి ఈ యెజబెలు ఎవరో మనకు అర్థమవుతారు. అర్థమవుతుందని చెప్పేది. అది చదవాలంటే 2వ రాజుల గ్రంథం తెరవాలి. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం. జాగ్రత్తగా గమనించండి. స్త్రీలు మరి ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా వాక్యం మీద కానీ మీరు దృష్టి ఉంచగలిగితే చాలా అద్భుతమైనటువంటి పరిపక్వతలోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనము. అంటే ఇక్కడి నుంచి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆవిడ యొక్క ప్రత్యేకతను మాత్రమే మాట్లాడడానికి, ఆవిడ యొక్క క్యారెక్టర్, ఆవిడ యొక్క కుయుక్తి, ఆవిడ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం గురించి నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే చాలామంది యెహోవా ప్రవక్తలను చంపించిన వ్యక్తి ఈవిడ. దేవుని ప్రవక్తలో రక్తం పారులైంది. ఎవరి వల్ల తెలుసా? ఈ యెజబెలు వల్ల. ఎప్పుడైతే ఆహాబు అనేటువంటి ఈయన ఈ అన్యస్తులని తీసుకుని వచ్చి పెట్టుకుంటాడో అప్పటి నుంచి కూడా ఈ యెహోవా దేవుని యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపించింది. ఏలియాని పరిగెట్టించేసింది ఈవిడే. ఏలియాని బెదిరిస్తా చూడండి, రేపటికల్లా నీ ప్రాణాలు లెగిసిపోతారు. ఎవరినన్నది అనుకున్నావు ఆ మాట?
అగ్ని లాంటి సేవకుడు ఏలియా అగ్ని రథాలతో కొనిపోబడ్డాడు చూడండి. అలాంటి ఏలియాని గద్దించి ఎదిరించిన వ్యక్తి, ఎంత పవర్ఫుల్ వ్యక్తి అర్థం చేసుకోండి. ఈవిడ బెదిరిస్తే భయంతో కృంగుదలతో పారిపోయి చచ్చిపోతే బాగుండు కదా అంటాడు. ఆ మాట అనుకో, నేను తీసుకెళ్తాను, బతికొండగా తీసుకెళ్తాడు దేవుడు. అంత గొప్ప ప్రవక్తనే పరుగులు పెట్టించినటువంటి ఒక మహారాణి ఈ యెజబెలు. చాలామంది పాత నిబంధన దైవ ప్రవక్తలను, దేవుని ప్రవక్తల్ని చీల్చి చెండాడేసి చంపిపాడేసిందండి ఈవిడెక్తి. కామాంధురాలు. ఏమాంధురాలు? అంధురాలు కాదు, కామాంధురాలు. కామాంధురాలు అంటే తెలుసా? శంకిని, డాకిని, కామిని ఇవి ఉంటాయి చూడండి దయ్యంలో. కామిని అన్నమాట ఈవిడలో కామిని దయ్యం ఉంటుంది. ఎప్పుడూ కూడా పురుషులతో ఆ అఫైర్ పెట్టుకొని ఆ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కోసం పరితపించిపోయేటువంటి వ్యక్తి. మగోళ్ళంటే ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి అన్నమాట ఈవిడికి. మగాళ్ళ పిచ్చిది, మగాళ్ళని పడగొట్టేది, మగాళ్ళని లాక్కునేది, మగాళ్ళని ఆకర్షించేటువంటి మహారాణి, మహా అందగత్తి. అందం లేకుండా వద్దేట పని. అంత అందగత్తి అయినా సరే ఆవిడ మాత్రం మేకప్ వేసుకోకుండా బయటికి రాదు. అంత అందగత్తి అయినా మేకప్ వేసుకోకుండా ఉండదు. ఎందుకంటే ఆకర్షించాలి కదా. దేవుడు కోపం యెజబెలు మీద మొదలయ్యింది. అప్పుడు ఇశ్రాయేలు రాజుగా యోహు అనేటువంటి వ్యక్తిని ఏలియా ద్వారాగా అభిషేకిస్తాడు దేవుడు. యోహు ఈ ప్రదేశంలో గుర్రం మీద వస్తాడు, లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు. ఈయన్ని కూడా ఆణ్ణి పడగొట్టినట్టుగానే వీణ్ణి పడగొట్టేయాలి, వీణ్ణి కూడా నా అందంతో మంత్రముగ్ధుణ్ణి చేసేయాలి, వీణ్ణి కూడా సెడ్యూస్ చేసిన కొంగుకు కట్టేసుకోవాలి అనుకొని బిల్డింగ్ పైన రెడీ అవుతుంటది. ఏలియా చేతుల మీదుగా అభిషేకించబడిన యోహేమో కొంతమందిని తీసుకొని ఈవిని వేసేద్దామని పట్టణంలోకి వస్తాడు. ఆ మొదలైనప్పుడు జరిగినదే ఈ 9 రాజుల గ్రంథము 30వ వచనం చదువుతున్నాను చూడండి. యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను. చాలు, చదవకండి ఇంక. యోహు యెజ్రెయేలు అనేటువంటి ప్రదేశానికి వచ్చినట్టు, మన దగ్గరికి వస్తున్నాడు అనే వార్త ఎవరికి వినబడింది? యెజబెలు గారికి. ఆ బంట్రోతులు, లేదంటే అక్కడ ఉన్న సైనికులు, లేదంటే నపుంసకులు, అధికారులు వచ్చి చెప్పేశారు, ఏమండి యోహు వస్తున్నాడండి, ఏలి అభిషేకించాడంట, ఇశ్రాయేల్ రాజు అంట, మన దగ్గరకు వస్తున్నాడు అనే విషయం ఎప్పుడైతే యెజబెలు చెవును పడిందో ఆవిడ చేసిన పని ఏంటో చూడండి. వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని, కొత్త రాజుగారు ఎప్పుడైతే వస్తున్నారు అనే విషయం ఈ అమ్మగారికి తెలిసిందో, వినబడిందో, వెంటనే ముఖానికి ఏమి వేసుకుంది? రంగు పూసుకొని శిరోభూషణములను ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టు చూచుచుండగా రెడీ అయ్యి మంచిగా అందరి మగాళ్ళని ఎప్పటికే పడగొట్టినట్టుగానే ఇన్ని కూడా పడగొట్టేద్దాము అని అనుకుంది. అందరూ అహాబుల్లా ఉండరు. కొంతమంది ఏలియాలో ఉంటారు, కొంతమంది యోహులో ఉంటారు. కొంతమంది ఉంటారు ఆడదాన్ని చూస్తే వెంటనే సొంగ కారుచుకుంటూ నాలిక బయటేసుకొని పరిగెట్టేసే వాళ్ళు ఉంటారు. అందగత్తులు మహా సౌందర్యవతులు ఎదురైనప్పటికీ ఇక్కడ థూ అని చెప్పి ముఖం మీద ఉమ్మేసి పక్కకి వెళ్ళిపోయే యోహులు కూడా ఉంటారు, పాస్టర్లలో కూడాని, విశ్వాసుల్లో కూడాని, మనుషుల్లో కూడాని. అందానికి పడని మగాళ్ళు కూడా ఉంటారు, అందానికి దాసోహమైపోయిన మగాళ్ళు కూడా ఉంటారు. మరి వీళ్ళకి ఏం పేర్లు పెట్టాలో నాకు తెలియదు. కామినీలా, డాకినీలా, కుమ్మినీలా నాకు తెలియదు. ఆ టైపు కొంతమంది ఉంటారు కదా. ఆడది కానీ మంచిగా రెడీ అయితే, చక్కగా కనబడుతుంటే ఇంకా మొత్తం లాలాజలం అంతా కూడా బట్టల మీద ఉంటుంది. లాలాజలం అంటే తెలుసు కదా, మొత్తం గారిపోతూ ఉంటుంది. బిర్యానీ చూస్తుంటే ఏదో సినిమాలో ఆయన నోట్లో నుంచి సొంగ కరిచినట్టు ఆడదా అయిపోతుంది.
ఆడదాం చూసి సొంగగార్చుకునేవాడు మగవాడు అంటారు. ఏమంటారండి? దరిద్రుడు అంటారు. ఆడదాన్ని అందానికి పడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే నెంబర్ 1 దరిద్రుడు అని అర్థం. ఆడదాన్ని స్ట్రక్చర్ చూసి అపియరెన్స్ చూసి కార్చేసుకుంటున్నావు అంటే పెద్ద ఎదవని అర్థం, మంచోడు అని కాదని అర్థం. అలా చాలామంది రాజుల్ని పడగొట్టేసిందండి మేడం గారు. ఎవరు చెప్పాలి? యెజబెలు. మగాళ్ళు చెప్పండి యెజబెలు అని గట్టిగా. ఆడవాళ్ళు చెప్పండి. చాలా మందిని పగడగొట్టేసింది ఆవిడ. అందంతో, మేకప్తో, లిప్స్టిక్తో, శిరోభూషణాలతో మామూలుగా లాగేసేది కాదు, మొత్తానికి లాగేసేది. ఈయన్ని కూడా లాగేద్దాం అనుకుంది. పాపం ఆ వ్యక్తికి తెలియదు ఏంటంటే ఈ వ్యక్తి దేవుని మూలంగా అభిషేకించబడిన వ్యక్తి అని, ఈడ పడ్డని ఈవిడ తెలియలేదు పాపం. నీట్గా మొక్కానికి రంగేసి మేకప్ వేసి, రంగు అంటే నీళ్ళు మందో లేదంటే హోలీ ఆటల్లో ఆడుకుని రంగు మాకు పూసుకుందని కాదు అక్కడ అర్థం. మేకప్ వేసి పౌడర్ కోటింగ్ కొట్టింది. అప్పటి నుంచి ఉండేది పౌడర్ కోటింగ్. సెంట్లు ఫరోకాల నుంచి ఉన్నాయి, పౌడర్లు ఫరోకాల నుంచి ఉన్నాయి, లిప్స్టిక్లు ఫరోకాల నుంచి ఉన్నాయి. ఈ మధ్యన ఫ్యాషన్ ఏంటి తెలుసా? సన్నంగా ఉంటే పెదాలు చాలా అందగత్తెలు అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఎంత పెద్ద బండ పెదాలు అయిపోతే అంత అందగత్తెలు. ట్రీట్మెంట్లు ఇవన్నీ ఫిల్లర్స్ అంటారు, బొటాక్స్లు అంటారు. ఎంత ఉబ్బిపోతే ఇలాగా సేమ కుట్టినట్టు అంత అందం. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అది. చాలామంది హీరోయిన్లు చేయించుకున్నారు. పేరు చెప్పాలనుకోవట్లేదు, హీరోలు కూడా చేయించుకున్నారు, పేర్లు ఎందుకులే. అలాగే మంచిగా రెడీ అయిపోయిందండి. రెడీ అయిన వెంటనే అందరినీ పడగొట్టినట్టుగా హలో అన్నది. అప్పుడు ఆయన ఏమో తెలుసా? పద పక్కేసి అనలేదు ఏమైనా. పక్కన ఎవరన్నా ఉన్నారా? ఉన్నాం సార్. ముందు దాన్ని తోసేయండి కిందకి. నిజం, మగాడాడు. ఆడదాన్ని చూసి సొంగగార్చుకునేవాడు మగాడు కాదు. మగాడురా బుజ్జి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆడదాన్ని తల్లిలా గౌరవించేవాడు మగాడు. మగాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆడది అన్ని ఇప్పుకొచ్చి కళ్ళ ముందు కనబడిన చేడ అని ఊడు మగాడు. యోసేపు మగాడు, యోహు మగాడు. ఆడదాని యొక్క శరీర ఆకృతిని చూసి పడిపోయేవాడు మగాడు కాదు. కొంతమంది ఉంటారండి మగాళ్ళు, నాకు కూడా ఈ మధ్యన కనబడ్డారు. ఆడదాన్ని వస్తే వాళ్ళు ఇలా కొంచెం వాకలు తుడుచుకోవడానికి ఉంటుందిరా బాబు. వాకలు ఇలా ఒంగొని వాకలు తొట్టడానికి ఉండదు. ఎందుకంటే కొల్లిపోతాయి దరిద్రుడి. ఎవరు మీ అమ్మని చూసేవారు ఎప్పుడున్నానే? అమ్మనే, మీ అక్కనే, మీ చెల్లిని మీ అమ్మని మీ అక్కనే చూసి అప్పుడు వేరే ఆడవాళ్ళని చూడు, మంచోడు అంటాను నేను. మీ అమ్మని ఎవ్వరూ చూడకూడదు, మీ అక్కని ఎవ్వరూ చూడకూడదు, మీ చెల్లిని ఎవ్వరూ బీటేయకూడదు, నువ్వు మాత్రం అందరు అమ్మాయిల్ని బీటేసేయచ్చు. ఊహించేసుకోవచ్చు. అలా ఉంటారు. నేను చాలా యాసాలు వేసుకొచ్చాను. త్రాగుడు, ఫైటింగ్లు, గొడవలు, డ్రగ్, ఇన్ని యాసాలు వేసుకొచ్చినా యాసం వేయలేనిది ఏదన్నా ఉందంటే ఆడవాళ్ళని చూసి సొంగ ఎప్పుడు కాచలేదండి నేను. ఆడవాళ్ళు వెనకాల ఎప్పుడు పడలేదు నేను. ఆడవాళ్ళు మోసగించి ఎప్పుడూ కూడా వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేయలేదు నేను. సొంగ ఖర్చు టైప్ ఏం కాదు నేను. యోహు చూసి అందగత్తిని, ఆ సౌందర్యవతిని అమ్మడి అమ్మాయి ఉందరా అని అనుకోలేదండి. పక్కన ఎవరైనా ఉన్నారా? ఉన్నాం ప్రభో, తోసే అంటే నపుంసకులు పటక్కన దోస్తే కింద పడిపోతే ఆ గుర్రాలెక్కి తొక్కుతుంటే యోహు ఆనందించడే. ఆ అందగత్తి ముఖం అంతా కూడా చిత్రవాదన చేయబడుతూ ఉంటే గుర్రాలు అట్లని ఏమంటారు? అట్లని డెక్కలేసి ముఖం మీద రాణిగారిని భూమిలోకి తొక్కేస్తుంటే యోహు ఆనందించాడు. కుక్కలు వచ్చినాక నీ రక్తాన్ని ఏలియాని బెదిరింతదా? ఏలియాని అభిషక్తుడితో ఆటలో ఇశ్రాయేల్ పాడు చేసేద్దాం అనుకుంటుందా? బయలుని తీసుకొద్దాం అనుకుంటుందా? ఏం చేశాడు దేవుడు? మట్టిలో మట్టి 3 నెలలు కాదు 3 నిమిషాల్లో చేసి పడేశాడు. నిజం, మీరు చదవండి. యోహు గుమ్మమ ద్వారం ప్రవేశించును, ఆమె అతను చూచి నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగా. అతడు తల ఎత్తి కిటికీ తొట్టు చూచి నా పక్షమందున్న వారు ఎవరన్నా అడుగుగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దాన్ని క్రిందకి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీద
గుర్రముల మీదను చిందును, మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించాడటండి. ఎంత కఠినంగా కఠోరంగా ఉన్నాడు చూడండి. అయ్యో, మగాడే అయినా మగాడంటేనే తొక్కించి అతను లోపల ప్రవేశించి, తర్వాత అన్నపానాలు వేరే విషయం. పక్కన ఎవరైనా ఉన్నారంటే తోసిపడేసారంటే ఆవిడ కింద పడ్డంతోనే బుర్ర చట్నీ అయిపోయింది. బ్లడ్ అంతా కూడా గోడల మీద, గుర్రాల మీద పడింది. అప్పుడు అయ్యో పాపం ఆడావిడ రా బాబు, ఆడపిల్లరా బాబు, మనం ఏం చేస్తారా బాబు అన్నాడా. గుర్రాలతో తొక్కించి 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 తొక్కించాడంట. ఎవరిని? అందగత్తిని, మహారాణిని. మహా అందగత్తి. చరిత్ర కానీ చదివితే చాలా ఎక్కువ ఉంటుంది. ఆవిడ ఫరో దగ్గర ఉన్నటువంటి యువరాణులు ఎలాగైతే కంటితో రాజుగారిని వశపరుచుకునేవారు, అంటే అర్థం ఏంటంటే కంటితో అంటే కళ్ళు ఇలా నెమల్లా ఉంటాయని కాదు, కాటుగా. ఫరోస్ నుంచి వచ్చింది కాటుగా. హారస్ ఇలాంటి కొన్ని దేవతలు మీరు ప్రతిమలు చూస్తే ఐగుప్తు రాణుల కళ్ళు అని ఇలా ఉంటాయి. మగాళ్ళకు కూడా కళ్ళు ఉంటాయి, జుట్టు పెంచుకోవాలి, గుండి చేయించుకుని ఉంటారు, పైన కిరీటం ఉంటుంది వాళ్ళకి. కాటుకునేది కూడా అక్కడి నుంచే వచ్చింది ఆ సంస్కృతి. కాటుకు ఆరోగ్యానికి కంటికి మంచిదంటారు. దాని వెనకాల ఉన్న చరిత్ర తెలియదు చాలా మందికి. ఒక మగాన్ని ఆకర్షించడానికి కూడా కాటుకు పెట్టుకునేవారు ఆనాటి కాలంలో. ఒక మగాడు ఎక్కువగా డిజైర్స్కి, కోరికలు పడిపోవడానికి స్త్రీ యొక్క కాటిక, పెదాల యొక్క రంగు, ముఖం యొక్క రంగు, వదిలేసిన శిరోజాలను బట్టి మగాళ్ళలో డిజైర్స్ పెరుగుతాయంట. అందుకే కొత్త నిబంధనలో పౌలు గారు అంటారు, నా స్త్రీలారా, నా ఆడబిడ్డలారా, మీ తలకి ఏం వేసుకోండి? కొంగేసుకోండి. అది మీ గౌరవం. అది భర్త దగ్గర ఇప్పుకోండి ఆ కొంగుని. ఎందుకంటే భర్తను నువ్వు ఎంతగా ఆకర్షించినా తప్పు లేదు. అది ఇది నిజం. సైకలాజికల్గా, మెడికల్గా కూడా అప్రూవ్ అయింది. ఒక మగాడిలోకి కోరికలు పుట్టించడంలో ఒక స్త్రీలో జరిగేటువంటి కొన్ని మార్పులు, ఒకటి కాటికి ఈ డిజైర్స్ పడతాయి, రెండోది వాళ్ళ యొక్క ఎపియరెన్స్కి డిజైర్స్ పడతాయి. ఒక ఆడది లూజ్గా హెయిర్ వదులుకుంటే మగాళ్ళలో డిజైర్స్ పడతాయి, కోరికలు పడతాయి. అందుకే అంటాడు కదా భక్తుడు, జుట్టుని విరబూసుకొని రాకండి, జుట్టు మీద ఏం ఉంచుకోండి అమ్మా? కొంగేసుకోండి. నీ భర్తకే చూపించాలి అది కాదా. నేను ఫ్యామిలీ పరంగా మాట్లాడచ్చు, ఫ్యామిలీస్కి అర్థం అవుతాయి. ఒక భార్య చక్కగా తలస్నానం చేసి జుట్టంతా విరబూసుకుంటే భర్త ఎంత ప్రేమగా మాట్లాడతాడు? భర్తకి ఎంత అందంగా కనబడుతుంది విరబూసుకునేటువంటి ఆ దృశ్యం. దాని అర్థం ఏంటి? అందుకే యెజబెల్ గారు శిరోభూషణాలు పెట్టుకుంది, నీట్గా తలంతా అంటుకున్నట్టుంది, విరబూసుకున్నట్టుంది, మంచి మంచి చమ్కీలు గిలికీలు ఏముంటాయి కదా లేడీస్కి, ఇవన్నీ జుట్టు కట్టుకొని, పువ్వులు పెట్టుకొని, అందంగా లిప్స్టిక్ వేసుకొని, మంచి కాటి కట్టుకొని, మేకప్ వేసుకొని కిటికీల్లో నుంచి పడిపోయాడు. ఇంకా అనుకున్నది అంతే, దీన్ని పడగొడేసాడు ఆయన. ఇది యెజబెల్ ఆత్మ. యెజబెల్ ఆత్మ అనేది ఆడవాళ్ళు దూరతా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా మగాళ్ళ మీద అదొక రకమైనటువంటి కోరికలు కలిగి ఉంటారు. మగవాన్ని ఏదో రకంగా ఆకర్షించుకోవాలి, వాళ్ళ అందంతోనే ఆలోచన కలిగి ఉంటారు. లిప్స్టిక్స్ ద్వారాగా, మేకప్ల ద్వారాగా, వస్త్రధారణ ద్వారాగా వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ని బయటకు చూపిస్తూ మగవాన్ని ఆకట్టుకునే వాళ్ళందరిలో కూడా ఉన్నది పరిశుద్ధాత్మ కాదు. ఎవరిలో తెలుసా? దురాత్మ. పాస్టర్ గారు, అంటే మనం లేడీస్గా మేకప్ వేసుకోకూడదా, లిప్స్టిక్ పూసుకోకూడదా, జుట్టు వెరేసుకోకూడదా? హ్యాపీగా లిప్స్టిక్ వేసుకో, హ్యాపీగా మేకప్ వేసుకో, హ్యాపీగా జుట్టు విరబేసుకో. ఎక్కడంటే మీ ఆయన గారి దగ్గర. మీ ఆయన గారి ముందు మంచి లిప్స్టిక్ వేసుకుంటావో, లేకపోతే సెప్టిక్ ట్యాంకే పాము వేసుకుంటావో, లేకపోతే బురదంతా తెచ్చుకొని పాము వేసుకుంటావు. నువ్వు పాము వేసేయి, ఏదో ఒకటి పామే మూతికి మొత్తానికి. మీ ఆయన గారిని లోపరుచుకోవడానికి, మీ ఆయన గారిని లాక్కోవడానికి, మీ ఆయన గారు మరింత నీకు ఆకర్షించబడడానికి లిప్స్టిక్ వేస్తావా, మేకప్ వేస్తావా, జుట్టు అంతా కూడా వదిలేసుకుంటావా, ఏం చేస్తావా చేసుకో. మీ ఆయన దగ్గర రెండనే చేయి, బయట చేయకు. కొంతమంది పేర్లు పెడుతుంటారు మేకప్ వేసుకున్న వాళ్ళని చూసి,
వేసుకోమని నేను అనట్లేదు, వేసుకోను. నేను కూడా మేకప్ వేసుకుంటాను అంటే కొంతమంది అంటారు, మేకప్ వేసుకొస్తారు, మేకప్ వేసుకొస్తారు. మేకప్ ఉందంటే నేను మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ కనబండా నేను అత్తమాటలు చెమటలు కారిపోతుంటే ఎలా నాకు చూస్తుంటారు మీరు? కరెంట్ పోయినప్పుడు, ఏసీలు పని చేయలేనప్పుడు మేకప్ ఉంటే అయిపోతే నెమ్మది గారిపోతుంది. మా అమ్మగారు తెల్లగానే ఉంటారు, అదొక రకమైన మన్నాలా ఉంటుంది ఆవిడ. ఆ రంగు వేసుకొచ్చి మా నాన్నగారు కొంచెం అటు ఇటుగా ఉంటారు, కానీ మా అమ్మగారు మంచి రంగే. నాన్నగారు మీరు ఫీల్ అయ్యారు కనుక, మీరు ప్యూర్ వైట్ ఏం కాదు కదా, మరి ప్యూర్ అవ్వక్కర్లేదు. మీ రంగు రాలేదు నాకు బాగానే. అది పరిస్థితి. అలా వేసుకోకూడదు కదా. మరి పౌడర్ రాసుకొచ్చేటి, మా కూడా పౌడర్ రాసుకొచ్చా, మేకప్ పౌడరే కదా. ఆ పౌడర్లో కొంచెం రంగు ఎక్కువ ఉంటుంది, కొంచెం రంగు తక్కువ ఉంటుంది. మేకప్ వేసుకోకూడదు అని ప్రతి ఒక్కరిని విమర్శించే వాళ్ళు పౌడర్ కూడా రాసుకోకూడదు. రాసుకోకండి. మీసాలు అని కటింగ్ కూడా చేసుకోకూడదు. అద్దంలో 4 సార్లు చూసుకోకూడదు. గడ్డం షేప్ చేయించుకోకూడదు. ఆడవాళ్ళకి పేర్లు ఎట్టే మగాళ్ళు చెప్తున్నాను నేను. నువ్వు కూడా అలాగ పౌడర్ రాసుకోకుండా నాకులాగా అలా షేపులు గీపులు నేను షేప్ చేసుకుంటాను. నేను కొంచెం అందంగా ఎపీరెన్స్ చూపించడం తప్పేం కాదు. ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా, వాక్యాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా మంచి సూటు, మంచి బ్లేజరు అవసరమైతేనే, లేకపోతే మామూలు షర్ట్ కూడా వేసుకుని వెళ్ళిపోయిన రోజులు బోల్డ్ ఉన్నాయి. షూ అవసరమైతేనే, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, కొంచెం ప్రొఫెషనల్స్ వస్తున్నారు అనేదని, లేకపోతే చెప్పులు కూడా వేసుకొని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఒకవేళ చెప్పులు ఎప్పుడన్నా తెగిపోతే నడుచుకుంటా కూడా వెళ్ళిపోయిన రోజులు బోల్డ్ ఉన్నాయి. ఎక్కడ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో చేయడం మంచిది కాదు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, మాసిపోయిన బట్టలు వేసుకుని వెళ్తావు అమ్మా నువ్వు, అపీరెన్స్ని బట్టి కూడా చూస్తారు కదా, తప్పేమన్నా ఉందా? బాగా కనబడాలి, బాగా ఉండాలి, అందంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు. ఆ రెడీ అయ్యేటువంటి క్రమంలో నలుగురు నన్ను ఆంక చూడాలి, నన్నే చూడాలి, నేను వాళ్ళని ఆకర్షించాలి, నా అందంతో వాళ్ళని పడగొట్టేయాలి, నేను మేకప్ వేసుకొని బయటికి వెళ్తే, ఈ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తే అందరూ నన్నే చూడాలి అనే ఆలోచనతో రెడీ అవ్వడం తప్పు. అందంగా రెడీ అవ్వు, అందంగా బట్టలు వేసుకో, అందంగా ముఖం తోముకో, పౌడర్ రాసుకుంటే రాసుకో, అని లిప్టిక్లు వేసుకుని వెళ్ళకు బయటికి. నీట్గా, అందంగా, పద్ధతిగా, మితముగా, తగుమాత్రపు అన్నాడు కదా, తగుమాత్రపు అన్నాడా, లిమిట్గా చాలు, ఓవర్గా కాకుండా. అది జెండని ఏమంటారు అట్లని, ఇప్పుడు బంగారాట్లు పెట్టుకుంటారు కదండి. ప్రసన్న గారికి ఉండే అన్ని మొత్తం హైదరాబాద్లో సగం కొనేచ్చు, ఆవిడకున్న బంగారం అంతా తీసి పడేసింది. ఏమంటారు అట్లని పెట్టుకుంటారు కదా జడలకి, వంకీలా చెప్పండి అమ్మా, నాకు ఏం తెలుస్తుందమ్మా. అది ఒక సీరియస్గా అంటున్నారు ఆవిడ. జడ వెల్లుల్లి పాయ, ఏదో పాయ, అది కూడా కాదు, ఏమంటారు దాన్ని, విల్లో బాణం అయ్యే మొత్తానికి ఎంత ఇక్కడి నుంచి ఇక్కడ ఇడద్దని మొత్తం. ఆ ఒరిజినల్ జుట్టు కూడా కాదు, సవరం. ఆ జుట్టు చూసి పడిపోతాడు. అయ్యి బాబా, జుట్టు ఎంత అందంగా ఉందమ్మా జుట్టు, నువ్వు ఎందుకు నచ్చిందిరా పిల్లంటే ఆ జుట్టు చూసి పడిపోయినమ్మా. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్, థర్డ్ నైట్, ఫిఫ్త్ నైట్ అయిన తర్వాత ఎంత ఉంటుంది పిల్లక. అదేదే మన జుట్టు అంతా ఏమైందంటే అది విగ్గండి, నువ్వు ఎలాగనుకుంటున్నావా, నాది విగ్గే, నా వాళ్ళు చేస్తారు, ఇలాగ ఎంత అయిపోతుంది ఆవిడ. ఎన్ని జరుగుతులేదా ఎన్ని, నువ్వు సవరం పెడతాడు, విగ్గెట్టుకొస్తాడు చూసుకో. ఒరిజినల్గా వెళ్ళి పెళ్లి సంబంధాలకి, పెళ్లి చూపులకు ఒరిజినల్గా వెళ్ళండి. విగ్గెట్టుకుంటాను, లేదంటే నేను సవరం పెట్టుకుని వెళ్తానంటే చూసి ఆడి పడిపోయి పెళ్లి చేసేసుకుంటాం అనుకో, నువ్వు కూడా మోసపోతావు. ఆ రోజు తర్వాత తెలుస్తుంది విగ్గని చెప్పది. ఒరిజినల్గా వెళ్ళండి, ఉన్న అందాన్ని అక్కడ చూపించండి. లేనిపోయిన మేకప్లు వేసుకుని వెళ్ళిపోయే పెళ్ళికూతురు ఎంత బాగుందా, పెళ్ళికూతురు ఎంత బాగుందని చేసేసుకుంటాడు. ఎంతకే అయిపోయిన తర్వాత పొద్దున మేకప్ అంతా అయిపోద్ది కదా, లేచిన తర్వాత అయ్యి బాబు ఎవరివిడి అంట పెట్టరు నాయన, రాత్రంతా ఉన్నావు కదా ఆవిడ సరే, మీ ఆవిడే యావత్ జీవితం అంతా కూడా ఆవిడతోనే గడపాలరా. అవునా బాబాయ్, నీకు ఏమిటి బాబాయ్ అంటే ఏముంటది, మేకప్ వద్దు, ఒరిజినాలిటీ ఏ ముద్దు. లిప్స్టిక్లు, మేకప్లు, అందంగా తయారవడం నీ భర్త ముందు చెయ్యి. కొంతమంది భర్తలు ఉంటారు పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా, ఉత్తమురాలుగా, నిండు జాకెట్ వేసుకుని, నిండు పైట వేసుకుని, జుట్టు చక్కగా జడేసుకుని, చాలా పద్ధతిగా ఉండేటువంటి భార్యలు కొంతమంది ఉంటారు. కానీ అలా ఉండడం కొంతమంది భర్తలకు నచ్చదు. ఆహాబు వంటి భర్తలు, వాళ్ళకి ఎప్పుడు కూడా నైట్లు వేసుకుని, చిన్న చిన్న షార్ట్లు వేసుకొని లోపల తిరుగుతుండాలి భార్య, లిప్స్టిక్ వేసుకొని తిరుగుతుండాలి, లేదంటే టీషర్ట్లు వేసుకుని తిరుగుతుండాలి. ఇటు ఉత్తమురాలుగా ఉన్నటువంటి భార్యలను బట్టి భర్తలకు బాధ. అలాంటి భార్యలు నచ్చరు. సినిమాలోని హీరోయిన్లు, ఆ హీరోయిన్లు చూస్తాడు, ఈ డ్రెస్ వేసుకోవా, ఈ మూతికి ఇది రాసుకోవా, ఇలా ఉండవా, అలా ఉండవా.
ఇలాంటి భర్తలు కూడా ఉంటారు శనిగల్లిల్లో. అందంగా చీర కట్టుకుంది, నిండుగా జాకెట్ వేసుకుంది, పైటి చక్కగా వేసుకుంది, కనీసం నడుము భాగం కూడా కనపడకుండా చక్కగా పై వస్త్రంకి వరకు కూడా వేసుకుని చాలా ఉత్తమమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న భార్య నచ్చదో. లింగలింగం అంటా సర్రమ కనబడతావు చూడండి, వాళ్ళు నచ్చుతారు. అలా ఉండాలనుకుంటారు కొంతమంది భర్తలు, భార్యలను అలా చెయ్యాలనుకుంటారు. అలాగే ఇష్టం లేకపోయినా ఆ బట్టలు ఈ బట్టలు తీసుకుని వచ్చేయంటారు. అలాగే ఇష్టం లేకపోయినా మేకప్లు వేసుకుని ఇలా కనబడి అంటారు, ఈ వస్త్రం వేసుకుని నా ముందు తిరిగి అంటారు. వీళ్ళందరూ అహాబుగాళ్ళు. నీలో పరిశుద్ధాత్మ లేడు, ఎవడున్నాడు? పెద్ద సైతానుడు ఉన్నాడు. సంస్కారవంతమైనటువంటి భార్యలు నచ్చరు కొంతమంది భర్తలకి. భార్యలు నచ్చరు, వ్యభిచారుల్లా కనబడాలి అప్పుడు నచ్చుతారు భర్తలకు భార్యలు. వ్యభిచారుల్లాగా సెడ్యూస్ చేసేలాగా ఆకర్షణీయంగా అలా కనబడాలి. పద్ధతిగా భార్య కనబడడం అంటే కొంతమంది భర్తలకు ఇష్టం ఉండదు. కొంతమంది అంటున్నాను, అందరూ కాదు. ఈ లాహాబులు. మరి జెజబెల్ ఎవరు? అందరం పడబడి చెయ్యి పౌడర్ రాసుకోవాలందా, కొంచెం మేకప్ వేసుకొని అలంకరించుకోవాలని ఉందా, జుట్టు చక్కగా కోనీటేలు వేసుకోవాలని ఉందా, గుర్రం తోకలాగా కాటు కట్టుకోవాలని ఉందా, అన్నీ చెయ్యి. నీ భర్త ముందు చెయ్యి. పెళ్ళి అయితే పెళ్ళి కాకుండా కూడా చేసుకోవాలంటే చేసుకో, అందంగా కనబడాలంటే చేసుకో. నన్ను చూసి అందరూ వెంబడించాలని మాత్రం మేకప్లు కొట్టుకో, అది పాపం. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒక అమ్మాయి ఇలాగ అందంగా నడుచుకుని వెళ్ళిపోతుంది, టైట్ ప్యాంట్ వేసుకుంది, టీ షర్ట్ వేసుకుంది, లిప్స్టిక్ వేసుకుంది, సూపర్ కనబడుతుంది. అమ్మాయిని చూసి ఇక్కడ మగోడు ఒకడు సొంగ కార్చుకున్నాడు అనుకో, తీర్పు దినంలో దేవుడు ఆ అమ్మాయిని అడగడు, ఈ అబ్బాయిని అండ, ఒరే ఏట్రా అలాగ సొంగ కార్చుకుంటున్నావు, వ్యామోహపు ఆలోచన రావడమే వ్యభిచారంతో సమానం అన్నాను కదా, అలా చూసావేట్రా అని అడక్కంటే కూడా ముందుగా అలాగెందుకు రెడీ అయ్యావమ్మా అని అడుగుతాడు దేవుడు. నువ్వు అలా రెడీ అవ్వడాన్ని బట్టే కదా వ్యక్తి అలా ఆకర్షించబడ్డాడు అని అంటాడు. పాపం చేసేవాడు కాదు దేవుడి దగ్గర పాపిస్తోడు పాపాత్ముడిని. పాపం చెయ్యడానికి పురిగలిపినోడు కూడా పాపాత్ముడే. స్త్రీ మౌనముగా ఉండాలి, భర్తను మాత్రమే ఏం చేయాలి? లోబడాలి. భర్త భార్యను మాత్రమే ప్రేమించాలి. నువ్వు నీట్గా రెడీ అయిపోతున్నావు, ఎవరోతో నాకేటి, నాకు నచ్చినట్టుగా నేనుందాను అని వెళ్ళిపోతున్నావు. కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు రెడీ అయి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో కొంతమంది నీ అందాన్ని చూసి, నీ అపీరెన్స్ను చూసి, నీ వస్త్రధారణ చూసి ఒక మగాళ్ళలో లేనిపోని రాకూడని వ్యామోహపు ఆలోచన వచ్చిందంటే, దేవుని దృష్టిలో వ్యామోహపు ఆలోచన వచ్చిన వ్యక్తే కాదు, ఆ వ్యామోహపు ఆలోచన రావడానికి కారణమైన నీ వస్త్రధారణ బట్టి కూడా తీర్పు దినంలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి మాటని. మన ఇండియన్ గవర్నమెంట్లో 3 లక్షలు 4 లక్షలోనంట జరిమానా చున్నీ వేసుకోకపోతే. మోడీ గారు తీసుకొస్తున్నారు. సనాతన ధర్మంలో మంచి కూడా ఉంది, అన్ని మతాల్లోని మంచి ఉందండి. కొంత అవతలాలకి నచ్చనటువంటిది కూడా కనబడతా ఉంటుంది. ఆ ధర్మం బట్టి వచ్చిందా లేకపోతే వాళ్ళకి ఎవరు తెలియజేశారో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా చెప్తున్నాను. నేను అసలు స్టార్ట్ చేయాలని చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకో చెప్తున్నాను. నేను ఒక పాస్టర్ని, నేను ఒక సేవకుడిని, నేను కూడా ఉప్పు కారం తింటున్నటువంటి మగాడిని. నేను కూడా శోధించబడతా ఉంటాను. మనిషి అన్న తర్వాత అందరూ శోధించబడతారు, కానీ ఒక లెవెల్ ఉంటుంది. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు, వాళ్ళు ఏమన్నాడంటే దేవుని కొరకు నపుంసకులుగా మారిన వారు కూడా గలరు అన్నాడు. ఆ స్టేజ్లోకి వెళ్ళాలి అన్నది ఏకైకాశ. చాలా వరకు వెళ్ళిపోయాను, నాకు తెలుసు, చాలా వరకు వెళ్ళాను. నా మీద నాకు అంత గ్యారంటీ ఉంది. అంటే అందరూ కొంతమంది అలాగ ఉంటారు, కొంతమంది కొన్ని సంఘాలు ఉన్నాయి పెళ్లి చేసుకోరు, పూర్తిగా ప్రతిష్ఠించేసుకుంటారు. ఇంకా ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం, సెక్షువల్ లైఫ్ అంతా పక్కన పెట్టేసి పూర్తిగా సమర్పించుకునే మగాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. దేవుని కొరకు వాళ్ళు సమర్పించుకున్నట్టుగా సేవకులు కూడా మాడుతూ ఉంటారు. ఆ విధంగా ఆ ఫీలింగ్స్ అని అటువంటి దాని మీద జయాన్ని పొందుకునే లెవెల్కి వెళ్ళిపోవాలి. జయాన్ని పొందుకునే లెవెల్ అంటే ఒక మాట చెప్పాలంటే,
ఇలా అనకూడదు. నాకు ఒకప్పుడు ఉన్న మారు మనసు లేనప్పుడు ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టం నాకు. ఆ హీరోయిన్ ఇప్పుడు వచ్చి నాతో సైనించు అని అన్నా సరే సరదాగా నవ్వుకుని వెళ్ళిపోవాలి. నేను ఆ స్టేజ్లో ఉన్నాను. అంత ఇష్టమైన హీరోయిన్. రీసెంట్గా నేను ఎక్కడికో తినడానికి వెళ్ళాను. ఎక్కడికి మెక్డానల్డ్స్కి వెళ్ళానా లేకపోతే పైకి ఎక్కడికి వెళ్ళాను మొన్న, ఏదో తినడానికి వెళ్ళాం. అమ్మాయి ఆ అమ్మాయి గట్టిగా అయితే 14-15 ఇయర్స్ ఉంటాయి. చిన్న అమ్మాయి జీన్ ప్యాంట్ వేసుకుంది, టీ షర్ట్ ఏది వేసుకుంది. అమ్మాయి చాలా అందంగా ఉంది. అమ్మాయి చిన్నపిల్ల. ఆ అమ్మాయి మేము తింటున్నటువంటి ఆ లోపలికి రెస్టారెంట్కి వచ్చింది. ఆవిడతో పాటుగా ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు. ఈ అమ్మాయి వెనకాల 10 మంది వచ్చారు. ఆ అమ్మాయి అందాన్ని చూసి మేము ఏదో చికెన్ అయితే తింటున్నాను అయిపోయింది. వాళ్ళే మగాళ్ళు అక్కడ కూర్చున్నారు, అమ్మాయి ఇక్కడ కూర్చుంది. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా ఈ మగాలి బిల్లు ఎక్కువైపోయింది. ఎందుకంటే పిల్ల కదులుతలేదు. ఇంకా ఆ పిల్లని చూడడానికైనా సరే బన్నం లేదంటే బర్గరో ఏదో ఒకటి, బిల్లు ఎక్కువైపోతుంది. అలా చూస్తున్నాను నేను. వెళ్ళి వరకు వెళ్ళలేదండి. అమ్మాయి ఎలా ఉందో తెలుసా? 13-14 ఇయర్స్. అంటే కొంతమంది కొంచెం ఫాస్ట్గా గ్రో అయిపోతుంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొన్ని ఆర్గన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎలా ఉందంటే అసలు పైన వస్త్రం వేసుకోలేదేమో అని అనిపించేలా ఉంది. అసలు పైన వస్త్రం అనేటువంటిది అసలు వేసుకోకపోయినా సరే పెద్ద తేడా ఏమీ లేదేమో అన్నట్టుగా అనిపించింది. అంటే మాటలు చెప్పాలంటే ఒక భర్త దగ్గర భార్య ఎలాగైతే కనబడాలో ఆ విధమైనటువంటి ఆకారంలో 13 సంవత్సరాలు అమ్మాయి ఉంది. వేసుకున్నా వేసుకోకపోయినా వేస్తే. కింద ప్యాంట్ ఏ రంగులో ఉందో తెలుసా? దాన్ని జీన్ ప్యాంట్ అంటారా జగ్గిన్స్ అంటారో తెలీదు, శరీరంలో కలిసిపోయింది. రంగు కూడా స్కిన్ కలర్. దూరం నుంచి చూస్తే కింద ఏం లేవు అన్నట్టు కనబడుతుంది. ఆ వస్త్రధారణ ఎక్కడుందో తెలుసా? కాకినాడలో ఉంది. హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు, మెట్రోపాలిటన్ సిటీస్లో, వేరే పెద్ద పెద్ద దేశాల్లో దీనికి 100-1000 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మగాడు మరి కొన్నిసార్లు తప్పులు చేయాలనిపించదా? ఏదో చేయాలనిపిస్తా? అలాంటి ఆకారాలు అలాంటి ఆకృతులు చూపిస్తున్నప్పటికీ అందరు మగాళ్ళు ఒకలాగే ఉంటారా? అందరు ఆడవాళ్ళు ఒకలాగే ఉంటారా? సాతానుగాడు దూరతాడు, అమ్మాయిని చూసి ఏదో ఒక ఆలోచన వస్తుంది, కనిపెడతాడు, చూస్తాడు, వెనకాల వెంబడిస్తాడు, ఏదో రోజున కనబడుతుంది ఒంటరిగా, ఏదోటి చేసేయాలనుకుంటాడు. దానికి కారణం ఏంటి? నీ అపీరెన్స్ కాదు, నీ వస్త్రధారణ కాదు. అందుకే మన దేశంలో మంచి నిర్ణయం తీసుకున్నారు, చున్నీ లేకుండా. అంటే చున్నీ లేకపోవడం వల్లే ఇన్ని రేపులు జరుగుతున్నాయని నివేదిక వచ్చిందట. అంటే నేను చెప్పింది కరెక్టేనా? ఆ విధంగా ఉండడం వల్ల మగాళ్ళు అలాంటి కోరికలు మొదలవుతాయనేది దాని అర్థం. నేను సేవలోకి వచ్చే ముందు ఈ సంఘానికి వచ్చే చాలా మంది యవన స్త్రీలు, యవన పిల్లలు, యవనరాండ్రు చున్నీలు వేసుకుని వచ్చేవారు కాదు. చాలా అందంగా చెప్పాను, నేను చాలా పద్ధతిగా చెప్పాను. ఈ రోజుకి కూడా చర్చికే కాదు, బయటికి వెళ్ళినా చున్నీ లేకుండా వెళ్ళరు. కొంతమంది ఉండొచ్చు ఎద్దుముత్తు అవతారాలు, కానీ చాలా మంది చున్నీ అనేటువంటిది వేసుకోకుండా బయటికి రారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక అమ్మాయి పేరు అయితే చెప్పాలనుకున్నా కానీ బాగోదు కాబట్టి అసలు అలవాటు లేదు అమ్మాయికి. అందరూ తిట్టుకునేవారంట, ఒక దరిద్రమైనటువంటి వ్యక్తిగా చూసేవారంట. గౌరవించింది అమ్మాయి. ఈ రోజు ఇంట్లో కూడా చున్నీ వేసుకుని ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి పేలు పెట్టిన వాళ్ళు పేలు పెట్టించుకుంటున్నారు. మన వస్త్రధారణ బట్టే అవతల వ్యక్తి యొక్క బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది. నేను ఆడలకి చెప్తున్నాను, చెల్లెమ్మలకి, తల్లికి చెప్తున్నాను, మీరు బయటికి రావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా రెడీ అయ్యి రండి. కానీ ఈ రెడీ అవుతున్నటువంటి క్రమంలో నన్ను చూసి ఎవరికైనా తప్పుడు ఆలోచన తెప్పించే విధంగా నా వస్త్రధారణ, నా రెడీ అవ్వడం ఏదన్నా ఉందేమో అని పరీక్షించుకొని రెడీ అవ్వండి. నువ్వు ఎలా రెడీ అవ్వాలనుకుంటే అలా రెడీ అవ్వు. కానీ రెడీ అవి బయటికి వెళ్ళే ముందు నన్ను చూసి ఎవరికైనా ఏదైనా తప్పుడు ఆలోచన తెప్పించే విధంగా నా యొక్క ఆకృతి కనబడుతుందేమో అని పరీక్షించుకొని అడుగు బయటికి పెట్టండి. మీరు మంచులుగానే దేవుడి ముందు కనబడతారు.
యెజబెల్లాగా మగాళ్ళందరూ నన్నే చూడాలి, ఆడవాళ్ళందరూ నన్నే వెంటపడాలి, ప్రతి మగాడు కూడా నన్ను చూసి సొల్లు కారుసుకోవాలి అన్నట్టుగా కిటికీ జాకెట్లు, ఏసీ జాకెట్లు ఇలాంటి వేసుకొని వెళ్ళారు అనుకోండి, దేవుడికి అవమానం అండి. బయట వాళ్ళు చేశారంటే దానికి ఒక అందం ఉంది. వాక్యం ఎరిగిన వాళ్ళం కదా, మనం అలా ఉండకూడదు. మనం అలా ఉండకూడదు. మా అమ్మగారు గొప్ప చేసి మాట్లాడలేదు. అమ్మమ్మలు అందరూ అలాగ ఉండేవారు. చాలామంది మీలో కూడా అలాగ ఉంటారు. చాలామంది కుటుంబాల్లో అలాగ ఉంటారు. ఇక్కడికి వేసుకుంటుందండి జాకెట్ మా అమ్మ. ఇక్కడికే ఓ గాలి అయిపోతూ ఉక్కిరిక్కిరి అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఆవిడ, అయినా ఫుల్గా వేసుకుంటుంది. ఆ తరపు వస్త్రధారణ మళ్ళీ చూడగలమా అని అనుకునేవాడిని నేను. బయటికి వెళ్ళాను. మా అమ్మగారు లాంటి ఆవిడ, హైందూరాలు ఆవిడ, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి కదా, బొట్టు ఉంది, పువ్వులు ఉన్నాయి, అన్ని ఎంత చక్కగా వేసుకుందో ఆవిడ వస్త్రధారణ. ఇక్కడికి వేసుకుందండి, ఇదంతా పైకి పెట్టేసుకుంది. ఒక హైందూరాలు ఎంత చక్కగా, ఎంత శ్రేష్టమైనటువంటి రీతిలో ఆ వ్యక్తి కనబడుతుందో, ఆ భర్త ఎంత సంతోషిస్తున్నాడో, ఆ భర్త ఎంత ధన్యుడో. అది వస్త్రధారణ అంటేనే. కిటికీలు వేసుకుంటాం, ఏసీలు వేసుకుంటాం, లేకపోతే నీ కన్నాలు ఏ వచ్చేసింది మన తెలదులే. ఏమంటారండి ఇది? ఈ మెడనే ఏ మెడ అంటారు దాన్ని? చెప్పు, ఏ మేడమ్మా? నువ్వు చెప్పు ఇప్పుడు. బోట్ నెక్. నేనే వింటుంటాను అవన్నీ. బోట్ నెక్లు వేసుకుంటాను. బోట్ నెక్ అంటే ఇలా కిందకు వచ్చింది కదా, అంతేనా? బోట్ నెక్ ఇక్కడ వద్దంట ఆవిడ చెప్తుంది. అక్కడ పోతా నాకు ఎందుకు? మీ ఆయనల దగ్గర వేసుకోండి, మీ భర్తల దగ్గర వేసుకోండి, ఇంట్లో వేసుకోండి, నచ్చినట్టుగా అద్దం ముందు 2 గంటలు 3 గంటలు ఫుల్గా మేకప్ వేసుకొని అలా చూసుకొని మురిసిపో. ఫోటోలు తీయించుకో మేకప్ వేసుకొని మీ ఇంట్లో వాళ్ళతో. అంతేగాని మేకప్ వేసుకొని పొరపాటును కానీ రాత్రి మీద కరెంటు పోయినట్టు బయటకు వచ్చేసావంటే ఏ మొరల మేకమో, ఏ అజ్ఞాతవాసో, లేకపోతే ఏ అడుగు మృగం వచ్చేసిందని చెప్పి చాలా మంది చచ్చిపోయారంటే నేను ఏహేస్తారు జైల్లో చెప్తున్నాను. అది జాగ్రత్త కూడా. కొంచెం మేకప్ వేసేసుకుంటుంటారు. నేను ఒకసారి ఉన్నానండి, నేను ఆశ్చర్యపడిపోయాను. షీట్ ఉంటుంది, తెల్ల షీటు, కూలింగ్ చేయడానికి షీటు తెలుసా? కన్ను దగ్గర కన్నాలు ఉంటాయి, ముక్కు దగ్గర 2 కన్నాలు ఉంటాయి, ఎందుకంటే గాలి వెళ్ళడానికి. మూతి దగ్గర మాత్రం మూస్తుంటుంది. తెల్ల షీట్ వేసుకుని ఇలాగ బొబ్బస్కాయ మొక్క, లేదంటే అదేదో ఏమంటారు దాన్ని, ఫ్రూట్ని ఇంగ్లీష్లో అయితే బాగా చెప్పగలను, తెలుగులో నాకు కష్టమైపోతుంది. ఏమంటారు దాన్ని? కీరదోస 2 కట్ చేసుకుని ఇలా పెట్టుకుని పడుకుంది ఆవిడ. అలాగా పడుకొని లేచిపోయింది. 1 గంట తర్వాత మర్చిపోయింది ఇది వేసుకున్నట్టు. మర్చిపోయింది ఇవిడ ఇది వేసుకున్నట్టు మర్చిపోయింది. కుక్కలు భౌ అన్నాయంట బయటికి వెళ్ళాడు. అయ్యి బాబాయ్ నన్ను చూసిన అందం చూసి మొరి జాతర ఆడుకున్నది. ఎంతకీ తెలియదు ఏంటంటే ఇది ఎంతకీ ఫీల్ అవ్వలేదు. ఇంకనేది దయ్యం అనుకునే కుక్కలే భయపెడతాం అంటే మనుషులు ఇంకెంత భయపడతారు? అలాంటివి ఏవన్నీ వేసుకుంటే బాత్రూంలోనో లేకపోతే గదిలోనో ఏ హాల్లోనే బయటకు వేసుకొని వచ్చేస్తుంటారు. కొంతమంది ఇలా వేసుకునే పార్సిల్ తీసుకుంటారు, కొంతమంది చూశాను. అది చేయకండి. యెజబెల్ ఆత్మ నీలో ఉంటే అలంకరణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావు. అయితే పాస్టర్ గారుగా మీరు ఈ విషయం చెప్పండి. క్రైస్తవులుగా బంగారం వేసుకోవచ్చా, ఆభరణాలు వేసుకోవచ్చా, లేకపోతే ఇలాంటి మేకప్లు పౌడర్ రాసుకోవచ్చా, ఏమన్నా వేసుకోవచ్చా అంటే మేకప్ల కోసం వీటి కోసం నేను చెప్పక్కర్లేదు, నేను చెప్పాను. బంగారు ఆభరణాలు వేసుకోవచ్చా వేసుకోకూడదా అని అనుకుంటే వేసుకోవాలి అని అనిపిస్తే వేసుకో, దాని మీద నీకు ఇష్టం లేకపోతే మానే. కానీ ఒక మాట చెప్తున్నాను, నీ ధనము ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము కూడా ఉండును అన్న దేవుడు. నువ్వు వేసుకున్నటువంటి వస్తువులు రోల్ గోల్డ్ అనుకో, దాని మీద నీ హృదయం ఉండదు. కానీ ఇంతగా ఆర్నమెంట్స్ వేసుకుని బయటకు వెళ్తున్నావు అంటే ఇంటికి వచ్చేంత వరకు కూడా నీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? క్రైస్తవ విశ్వాసిగా వేసుకునే స్టేజ్ ఉంటుంది. ఒకానొక సమయానికి వాటి మీద ఉన్న ఆశను కూడా చంపుకొని పూర్తిగా ఆత్మపూర్ణులై మారే స్టేజ్ కూడా ఉంటుంది. ఆ స్టేజ్లో వస్తే దేవుడు ఇష్టపడతాడు. అలంకరణ అనేది బాహ్య సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన అలంకరణ జరిగించండి. ఆత్మ వరాలతో, ఫలాలతో. ఈ ఆర్నమెంట్స్ మీదే మనకి దృష్టి ఉందనుకోండి, దేవుడి మీద ఉంటుందా? వాక్యం మీద ఉంటుందా? సర్దుకోవడంగా సరిపోద్ది. పొద్దున్న లేచినట్టు అవన్నీ ఎక్కువైపోతాయి. బైబిల్ చూడ పొద్దున్న లేచినట్టు ఇయ్యే దాన్ని పెట్టుకుంటాం. కాబట్టి వేసుకునే క్రైస్తవులు ఉన్నారు,
ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాటి మీద ఉన్న ఆలోచన చంపుకొని పూర్తిగా ఆత్మలో లీనమైపోయిన క్రైస్తవ విశ్వాసులు స్త్రీలు ఉన్నారు. అసలు వాటి యొక్క ఆలోచన లేకుండా పూర్తిగా దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే ఇది లిమిట్గా ఏదో ఏదో తాడు వేసుకుందాం, లేదంటే ఒక చిన్న ఏదో ఏదో వేసుకుందాం అన్నట్టుగా ఉండాలి తప్ప ఫుల్గా అలంకరించేసుకొని వెళ్ళిపోతే అది క్రైస్తవురాలిగా ఉండే ఆభరణం కాదు, అది అలంకరణ కాదు. ఒక స్టేజ్కి వెళ్తాం, అసలు వాటి మీద దృష్టే లేకుండా మారిపోతాం. ఆ స్టేజ్కి వెళ్ళాలన్నదే దేవుడి యొక్క ఆలోచన. అందుకే మీరు పైనున్న వాటినే మొదటిగా వెతకండి. బంగారం అనేది కిందకు సంబంధించింది, వస్తువులు అనేవి కిందకు సంబంధించినవి. ఏమో నేను మా ఇంట్లోకి ఎవరికి చెప్పలేదు, వాళ్ళు మానేసుకున్నారు, వాళ్ళు ప్రతిష్ఠించుకున్న సంతోషం అనుకున్నాను, నేను అలా తీసేసాను అంతే. బంగారం లాగా ఏం కాదు, బోల్డంత బంగారం ఉంది. నేను చెప్పాను కదా, సగం కొనేస్తారు వాళ్ళు, అంత బంగారం సంపాదించింది వాళ్ళ అమ్మ. వద్దు. ఇప్పుడు రేపు రోజున కూడా మాకు ఇచ్చినది మాకు నిరుపయోగమే, తీసుకోవడానికి కూడా ఇష్టం లేదు మాకు. ఆ స్టేజ్కి వెళ్తే దేవుడు సంతోషిస్తాడు. యెజబేలు లాగా ఉండాలనుకుంటున్నారా? మరియమ్మలా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఒక లూదియాలా ఉండాలనుకుంటున్నారా? ఒక అకోలాలా ఉండాలనుకుంటున్నారా? అది మీ ఇష్టం. యెజబేల్లా ఉండాలనుకుంటున్నారా కూడా మీ ఇష్టమే. కానీ ప్రతిదాన్ని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉన్నావా లేదని పరీక్షించుకుంటే బాగుంటుంది. సరే, వాక్యాన్ని నేను ఇంకా ముగించేసుకుంటాను 10 నిమిషాల్లో. ఈ యెజబేల్ ఎవరు? వచ్చినటువంటి యెజబేల్ ఎవరు? స్త్రీ అని మాత్రం ఖచ్చితంగా మనం నిర్ణయం తీసుకోవాలి, ఆ అభిప్రాయంలోకి వచ్చేయాలి. పాస్టర్ గారు వాళ్ళ ఆవిడ, లేకపోతే విశ్వాస, బయట నుంచి వచ్చిన వ్యక్తి, ఎవరో ఒక స్త్రీ మాత్రం ఆ సంఘంలోకి చొరబడింది. ఫుల్ మేకప్ వేసుకుని వచ్చి సంఘాన్ని తిప్పుకునే స్త్రీలు కూడా ఉంటారు. సంఘంలో మగవాళ్ళని ఆకట్టుకునే స్త్రీలు, మంచిగా డ్రెస్సింగ్ వేసుకుని మంచిగా మేకప్ వేసుకుని అందరూ నన్ను చూడాలనేటువంటి అభిప్రాయం కలిగిన స్త్రీలు అందరూ యెజబేలే. కానీ అక్కడ అలా మేకప్ గురించి అక్కడ ప్రస్తావించబడలేదు. వచ్చిన స్త్రీ విగ్రహములకు అర్పించు వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును అందరికీ నేర్పిస్తుంది ఆ స్త్రీ అంటుంది ఆవిడ. అంటే ఎవరో యేసుక్రీస్తు ప్రభువు అని సొంత రక్షకునిగా స్వీకరించిన ఆవిడే లేనిపోని ఆచారాలు వ్యవహారాలని సంఘానికి అలవాటు చేస్తుంది. వ్యక్తి చేసేటువంటి అలవాటు ఏంటంటే విగ్రహాలకు అర్పించినవి కూడా తినొచ్చు, పెళ్ళి కాకుండా కూడా అలాంటి అఫైర్స్ పెట్టుకోవచ్చు అనేది మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఎవరై ఉంటారు ఈ స్త్రీ? ఎవరై ఉంటారు ఈ స్త్రీ? ఆవిడ ఎవరో కాదు, ఆనాటి కాలంలోనే మొదటి శతాబ్దంలోనే, ఇక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది ఈజీగా. నీ క్రియలు, నీ ప్రేమ, నీ పరిచర్య నేను ఎరిగాను. కడపటి క్రియలు కూడా మరీ ఎక్కువైనవి అని కూడా ఎరిగాను. అంటే దాన ధాన్య కార్యక్రమాలు లేని వాళ్ళకి ఇవ్వడం, సేవ చేయడం అనేటువంటిది బాగా పెరిగింది. ఆ సంఘంలో సేవ చేస్తుంటారు బాగానే, అది కనబడుతుంది ఈ సంఘంలో. అలాగా సేవ చేస్తున్నాము, అందరినీ ప్రేమించాలి, అందరినీ చూసుకోవాలి, అందరికీ కూడా మనం సర్వీస్ చేయాలి అని అంటూనే సంఘాన్ని తప్పుదో పట్టించిన వ్యక్తి ఎవరో ఈ వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే. ఆయన్ని కన్న తల్లి ఇంకెంత గొప్పది అనే మాటతో చొరబడినటువంటి వ్యక్తులలో అర్థమైందని చెప్పింది నీకు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు దేవుడు, ఆయనే అంత పరిశుద్ధుడు, ఆయనే అంత గొప్పవాడు, ఆయనే అంత ఉన్నతుడైతే ఆయన్ని కన్న తల్లి ఇంకెంత గొప్పది, అంత పరిశుద్ధమైనది అనేటువంటి ఆలోచనలతో మరియమ్మ గారిని పూజించేటువంటి సంస్కృతిని కూడా, ఆచరణ కూడా తీసుకొచ్చింది వ్యక్తి. మరియమ్మ గారు చాలా మంచివాడు. ఆవిడ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే దేవుడు, మరియమ్మ గారు పరిశుద్ధులారు, చాలా మంచి ఆవిడ. భర్తతో కలిసి పిల్లలను కూడా కన్నది ఆవిడ. యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నాడుగా పరిశుద్ధాత్మ మూలంగా, తర్వాత పిల్లలు కనలేదు. భర్తతో సంసారం చేసి మనవలే ఆవిడ కూడా పిల్లల కన్నది.
ఆవిడ దేవుడు అవ్వదు. కానీ అక్కడున్నటువంటి టైంలో, ఆ సమయంలో మరియమ్మ గారు కూడా చాలా గొప్ప ఆవిడి అనేటువంటి ఒక మాటతో ఆవిడ్ని పూజించడంలో కూడా కొంతమంది దారి తప్పిపోయారు. అర్థమైందా నేను చెప్పింది మీకు? ఆ యెజబెలే ఈవిడ. అప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ 100 ఇయర్లో. 515వ సంవత్సరానికి వచ్చేటప్పటికి క్యాథలిజం విస్తృతించబడింది, విస్తృతంగా పెరిగిపోయింది. క్యాథలిజానికి రోమన్ ప్రభుత్వమేనా అప్పుడు పాలిస్తుంది? రోమన్ దేవుళ్ళేనా అన్నారు అక్కడ అపోస్తలులు అందరూని. ఆ రోమన్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పడినటువంటి మరొక మతమే రోమన్ క్యాథలిజం. ఈ తయతీరా అనేటువంటి సంఘంలోనే దీనికి ప్రాణం బీజం అనేటువంటిది పడింది. అంటే ఫుల్గా రాలేదు, ఎవరో వస్తారండి, ఎవరో ఒకరు మొత్తం మేసే గాడిదల్ని చెడగొడతారు కదా, ఆ విధంగా. మరియమ్మ కూడా దేవుడేనండి, మరియమ్మ చాలా గొప్ప ఆవిడండి, చాలా ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగిన ఆవిడండి, యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడిగానే కొలుద్దాం, ఈవిడ గొప్ప వ్యక్తిగా ఆరాధిద్దాం అనేటువంటి ఒక బోధ మొదలైందండి. ఆ బోధను ఒక ఆడావిడ తీసుకొచ్చింది. ఆడవాళ్ళు ఎక్కువగా మరియమ్మ గారిని ఇష్టపడతారు, అవునా కదా? అలా చొరబడినటువంటి దేవతే యెజబెల్. ఫస్ట్ మరియమ్మ ఆరాధన, మరియమ్మ గొప్ప ఆవిడి, మరియమ్మ దైవాత్య సంభూతిరాలు అనే మాటని సర్క్యులేట్ చేసిన సంఘం. ఒక ఆవిడ వచ్చి అలా మొదలెట్టింది, నెమ్మదిగా గుంపు బయటికి వెళ్ళింది. ఒకప్పుడు అందరూ కూడా సార్వత్రిక ఏక సంఘమే. ఎవడో వచ్చాడు లోపలికి, గ్రూపుగా తీసుకెళ్ళిపోయాడు డినామినేషన్లో, అవునా కదా? యెహోవా సాక్షులని, క్యాథలిక్స్ అని, లూథరన్స్ అని, బ్యాప్టిస్ట్ అని. ఇందులో చాలా మంచివి ఉన్నాయి, చాలా చెడ్డవి కూడా ఉన్నాయి. మన మధ్యన బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, లూథరన్స్ ఉన్నారు, పెంతెకోస్తల్స్ ఉన్నారు, చాలా మంచిది అది. అలాగే వచ్చిన డినామినేషన్స్లో ఒక తప్పుడు డినామినేషన్ కూడా ఉంది, క్యాథలిజం. ఇక్కడ మొదలైంది అది. ఒక ఆడావిని దేవుడిగా ఆరాధించడం అనేటువంటిది అప్పుడప్పుడే మొదలైనటువంటిది అది. ఆ సంఘంలోకి వచ్చింది ఆవిడ, నెమ్మదిగా సంఘాన్ని అంతటినీ కూడా పాడు చేసింది, నెమ్మదిగా బయటికి వెళ్ళారు. అందుకే ఆ మతంలోనే ఎక్కువగా ఏదైనా తినొచ్చు అనేటువంటిది ఉంటుంది. అక్కడే విగ్రహారాధన ఉంటుంది కాదా? గౌరీపట్నం ఉంది ఇక్కడ మనకు దగ్గరలో. కొబ్బరికాయలు కొడతారు, పూలదండలు వేస్తారు, కుంకుమ అమ్ముతారు, కోడిలను కోస్తారు. పిల్లలు పుట్టకపోతే రాళ్ళు మీద రాళ్ళు నిలబెడతారు, అదొక మూఢనమ్మకం. బ్యాగ్లు కడతారు, ఎందుకనంటే గర్భసంచి ఓపెన్ అవ్వాలని. ఇవన్నీ మూఢనమ్మకాలే. ఇక్కడ క్యాథలిక్స్ నేను తప్పు పట్టట్లేదు. రోమన్ క్యాథలిక్స్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాటికన్ సిటీ. ఇక్కడ క్యాథలిక్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ క్యాథలిక్స్ ఎలా ఉంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని చెప్పి నమ్మి రక్షణ పొందుకొని క్రైస్తవ సంఘాలకి వెళుతూనే అక్కడ కూడా అప్పుడప్పుడు వెళ్తుంటారు. వాళ్ళు బాప్తిసం అనేది క్రీస్తు నామంలో పొందుకున్న వాళ్ళే, కానీ అక్కడ అలా ఉండదు. పూర్తిగా క్రీస్తుకి వ్యతిరేకమైన చర్చిల్లో ఉండిపోతారు వాళ్ళు. ఇంక ఈ వాక్యం అనేది పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. అక్కడ వాళ్ళు చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నారు, మన వాళ్ళు కాదు. మన వాళ్ళలో చాలామంది రోమన్ క్యాథలిక్స్లో 90% క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు, కొంతమంది ఉంచరు. కొన్ని ఆచారాల్లో అది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కాదు, అక్కడ బాగా ఎక్కువైపోయింది క్యాథలిజం అని. చాలా మూఢనమ్మకాలు, చాలా విగ్రహారాధన, చాలా రకాలైనటువంటి వాటిని తినొచ్చు అనేటువంటి ఆచరణ. ఇదంతా కూడా మొదలైనటువంటి పరిస్థితులై. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినట్లును, జాగ్రత్తం చేయనట్లును, ఎవరన్నా నచ్చితే వాళ్ళతో కలిసి ఉండొచ్చు, వాళ్ళతో సెక్షువల్గా రిలేషన్లో ఉండొచ్చు, తప్పేం లేదు. దేవుడు కూడా ఒక ఆడదాన్ని మగాన్ని కలిసి ఉండమన్నాడు కదా అన్నట్టుగా కొన్ని బోధలు అక్కడ మొదలైనవి. నేను నిన్నే చూశాను, ఐర్లాండ్ అనేటువంటి ప్రదేశంలో
ఒక ఒక సంస్థ నడిపించబడతా ఉంది. ఒక సంస్థ చిన్న పిల్లల్ని పెంచేటువంటి ఒక అనాథాశ్రమం అనుకోండి. ఆ అనాథాశ్రమంలో 769 చిన్నపిల్ల శవాలు బాడీసు సెప్టిక్ ట్యాంకులో ఉన్నాయి. ఈ ఆశ్రమాన్ని అంతటినే కూడా నడిపించేది నన్స్. నన్స్ అంటే తెలుసా? పెళ్లి గిల్లి చేసుకోకుండా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఈ క్యాథలిజం రోమన్ వాటికన్కి సంబంధించిన అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. మదర్ తెరీసా లాగా ఏమీ చేయకుండా సహాయం చేస్తూనే మదర్ తెరీసా గారు చాలా మంచివాడు. ఆవిడ సహాయాలు చేస్తూనే పాపంలో బతుకుతుంటారు కొంతమంది. అలాంటి నన్స్ 769 మంది చిన్నపిల్లల బాడీస్ సెప్టిక్ ట్యాంకులో లభించాయి. బోట్స్వానా అనే ప్రదేశం ఉంది. హెచ్ఐవి ఎక్కువ వచ్చిన ప్రదేశం. అక్కడ ఉన్నదంతా కూడా ఈ తరహా వాళ్ళే, ఈ విశ్వాసాన్ని వెంబడించే వాళ్ళే. అందరూ ఇలాగే ఉంటారని నేను అనట్లేదు. అవుట్ ఆఫ్ కంట్రీలో ఎక్కువగా ఈ రిలీజియన్, ఈ మతంలో ఉన్న వాళ్ళు చాలా పాపాలు చేస్తూ ఉంటారు. పెళ్ళైతే చేసుకోలేదు, చేసుకోము అనే విధంగా కనబడతారో, కానీ లోపల బోల్డ్ అఫైర్స్ ఉంటాయి వాళ్ళకి. పెళ్లి చేసుకోరు, నన్స్గానే ఉంటారు. లోపల పోప్స్తో అఫైర్స్ బోల్డ్ నడుస్తూ ఉంటాయి. అర్థమైంది నేను చెప్పేది? ఇక్కడి నుంచి వచ్చింది కదా అది జారత్వం. ఇక్కడ తొయితైర సంఘం నుంచి వచ్చినటువంటి ఇజ్రాయెల్ని బట్టి వచ్చినాయి కదా ఇవన్నీ. 515లో పోప్ ఇన్నోసెంట్ అనేటువంటి ఒక పోప్ గారు వచ్చారు. వాటికన్ అని ఉంది, ఒక పాము తలకాయలో ఉంటుంది దాని సింబల్ అంతా కూడా. నేను ఎందుకంటున్నాను, అక్కడ క్యాథలిక్స్ డేంజరస్ ఫెలోస్. మన క్యాథలిక్స్ పర్లేదు, మన వాళ్ళు పర్లేదు. ఇక్కడ రోమన్ క్యాథలిక్స్ పర్లేదు, అక్కడ చాలా డేంజరస్ ఫెలోస్. ఎంత డేంజరస్ ఫెలోస్ అంటే, కొన్ని నివేదికల్లో తేలిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పోప్స్ చిన్నపిల్లల రక్తాన్ని కూడా ఎక్కించుకుంటారు నిత్య యవ్వనులుగా ఉండడానికి. చాలా పెద్ద దేశానికి సంబంధించిన మహారాణి కూడా చిన్నపిల్లల రక్తాన్ని తెప్పించుకొని తాగేది అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఎడ్రినలిన్ అంటారు. చిన్నపిల్లల రక్తం, అదొక గ్లాండ్ చిన్నపిల్లల్లో. దాన్ని సేకరించి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు యవ్వనులుగా ఉండడానికి. పెద్ద పెద్ద హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇప్పటికీ 60 సంవత్సరాలు వచ్చిన చిన్నపిల్లల్లా ఉండడానికి కారణం చంటి పిల్లల రక్తాలు తాగుతారు అనే వార్త కూడా ఉంది. పోప్స్ కూడా తాగుతారనే వార్త ఉంది. ఇక విషయం చెప్పనా, వాటికన్లో ఉన్నటువంటి పోప్స్ గ్రహాంతర వాసులతో మాట్లాడుతుంటారు అనే వార్త కూడా తెలుసా మీకు? ట్రంప్ గారు ఇప్పుడు వచ్చారు. ట్రంప్ గారు కానీ ఓడిపోయి ఉండుంటే, ఆ రావలసిన ఆవిడ కానీ వచ్చుంటే, ఏరియా 51లో ఏముందో కూడా చెప్పేద్దామంది ఆవిడ. ఓడిపోయింది ఆవిడ. చెప్పడం దేవుడికి ఇష్టం లేదేమో. ఎందుకు తెలుసా? సంఘం ఎత్తబడినప్పుడు అప్పుడు ఇవి ఉన్నాయి, ఇవి దొంగిలించేయి, పట్టుకుని వెళ్ళిపోయాయనే వార్త రావాలి. అంతకుముందు నుంచి వస్తే కిక్కు ఉండదు. గ్రహాంతరవాసులు లేవు, ఎలియన్స్ లేవంటే అది చాలా చీప్గా ఉంటుంది. ఎందుకు లేవు? వస్తాయి, చూద్దురు. కానీ చాలా దగ్గరగా ఉన్నాం మనం, అన్నీ చూస్తాం మనం. పోప్ కల్చర్ 515లో పోప్ ఇన్నోసెంట్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయన ఎలాగంటే, ఆయన పేరు ఇన్నోసెంటే, మనిషి ఇన్నోసెన్స్ కాదు. ఆయన ఇన్నోసెంట్ అసలే కాదు. ఎవరన్నా పాపం చేశారనుకోండి, ఎవరన్నా భయంకరమైన పాపంలో పడిపోయారు అనుకోండి, ఈ పోపు గారి దగ్గరికి రావాలి. పోపు గారి దగ్గరికి వచ్చి, పోపు గారండి, ఇదిగో నేను ఒక అమ్మాయితో పడుకున్నాను, లేకపోతే రాత్రి ఫుల్గా మందేసి మా ఆవును కొట్టేశాను, పక్కింటి ఆవిడ నెక్లెస్ నేను దొబ్బేశాను, కాబట్టి నా తప్పుని మీ దగ్గర ఒప్పుకుంటున్నాను అని అన్నప్పుడు పోప్ ఇన్నోసెంట్ గారు ఏమంటారంటే, నీ తప్పును ఒప్పుకున్నావు గనక, నీ తప్పుని ఇక్కడ నా దగ్గర ప్రాయశ్చిత్తం పొందుకున్నావు గనక, నువ్వు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఎంత డబ్బు చెల్లించాలి? నువ్వు మర్డర్ చేసావు కదా, 1,00,000 రూపాయలు చెల్లిస్తే నేను నీకు ఒక చీటీ ఇస్తాను, ఎన్ఓసి ఇస్తాను. ఈ వ్యక్తి మర్డర్ చేశాడు, నా దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాడు, ఇక నుంచి ఈ వ్యక్తి పాపం క్షమించబడింది అని చీటీ ఇస్తాను. ఆ చీటీ ఇవ్వడానికి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేది. అర్థమైంది నేను చెప్పింది మీకు? ఆ పోప్ ఇన్నోసెంట్ ఆయన లోపల ఉంటాడో, వచ్చినటువంటి భక్తుడు మాత్రం బయట ఉంటాడో, ఇద్దరికీ మధ్యన
ఒక చెక్క లేకపోతే ఒక గది లాంటి డోర్ లాంటి కిటికీ లాంటి ఉంటుంది. సినిమాలో చూసారు ఎప్పుడన్నా? ఇలా డోర్ తీస్తే లోపల నుంచి ఆ పోపు గారు మాట్లాడుతుంటారు, బయట నుంచి భక్తులు మాట్లాడుతుంటారు. చూసారు ఎప్పుడన్నా సినిమాస్లో? చెక్క డోర్ లాంటిది ఉంటే ఆయన లోపల ఉంటాడు, మనుషులతో కలడు. ఇలాగా పాపం చేసిన వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేవారు కాదు. జారత్వం చేయనట్లు అన్నాను చూడండి, ఇది ఎక్కువైపోయింది తర్వాత రోజుల్లో. ఎంత జారత్వం చేసినా, ఎంత వ్యభిచారం చేసినా పోపు గారి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే పోపు గారు క్షమిస్తే పాపం క్షమించమన్నట్టే, ఆయన చీటీ ఇస్తే మా పాపం క్షమించమన్నట్టే. ఆ పాపానికి ఎంత వెల కడితే అంత వెల ఇచ్చి వెళ్ళిపోవాలి. ఆ కల్చరు ఇప్పటికే ఉంది. అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న క్యాథలిక్స్లో ఆస్తులు ఇస్తూ ఉంటారు, వెండి ఇస్తూ ఉంటారు, బంగారం ఇస్తూ ఉంటారు. దానికి మూలం ఈ తుయితేరా సంఘంలో ఉన్న యెజబెల్ అనే వ్యక్తి వల్ల మొదలైంది. ఆ వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తిని ఆరాధించే వాళ్ళందరినీ కూడా, పిల్లలందరినీ కూడా ఏం చేస్తానన్నాడు అంటే, ఆ వ్యక్తికి పిల్లలు పుట్టారని కాదు, ఆ వ్యక్తిని ఆరాధించేటువంటి భక్తులందరూ, విశ్వాసులందరూ చంపబడతారు అని అర్థం. అది మనం చెప్పినా అర్థం చేసుకోరు కొంతమంది. పైగా మనల్నే తప్పు పట్టేటువంటి ప్రమాదం ఉంది కనుక దాని మీద నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలాసార్లు మాట్లాడిన విషయం మీద నేను. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారాగా తప్ప ఎవ్వరూ కూడా తండ్రి దగ్గరికి చేరలేరు. ఈ నమ్ముతున్నామండి. ఆవిడ కూడా ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆ వచ్చిన యెజబెల్ ఎవరో, సంఘంలోకి చొరబడిన యెజబెల్ ఎవరో, ప్రస్తుతం క్రైస్తవ్యంలో కనబడుతున్న యెజబెల్ ఎవరో, యేసుక్రీస్తు ప్రభువారిని కన్నందుకు ఆవిడ్ని అలా చేశారు. మరియమ్మ గారు చాలా మంచివాడు. ఆవిడని విగ్రహం చేసేసారు, ఆవిడని దేవతను చేసేసారు, ఆవిడని చివరి చేసి యెజబెల్ని చేసేసారు మనుషులు. ఆవిడ ఎంత ఏడుస్తుంటుందో పరలోకంలో, ఎంత బాధపడుతుంటుందో. నిన్ను కన్న కారణానికి నన్ను దేవుని చేసేసారయ్యా, ఏసయ్యా నన్ను క్షమించయ్యా అంటదేమో మరియమ్మ. అర్థమైంది నేను